మేము విశాఖపట్నం నుంచి 2 days 3 day ట్రిప్ టు ఒరిస్సా ప్లాన్ చేసాము. ఆ ప్లాన్లో భాగంగా మేము ఒరిస్సాలోని కొన్ని వాటర్ ఫాల్స్, బుద్ధ మానిస్టరీ అండ్ ఒక పార్ట్ ఆఫ్ చిల్కా లేక్ కవర్ చేసాము. మా ప్రయాణం ఎలా సాగింది, అందులో మేము ఏం కవర్ చేసినది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి 175 kilometers దూరంలో ఉన్న చాపర అనే విలేజ్కి వచ్చాము. ఇది టెక్కల దగ్గరలో ఉంటుంది. ఇది దాటితే మనం ఒరిస్సా బోర్డర్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ ఆగి దుర్గా భవాని రెస్టారెంట్లో భోజనం చేసి ఫర్దర్గా మూవ్ అయ్యాం. మాకు వెళ్తున్న ఈ దారిలో చాలా వరకు గ్రానైట్ క్వారీస్ చాలా ఎక్కువగా కనబడ్డాయి. టెక్కలి, శ్రీకాకుళం ఏరియాలో గ్రానైట్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి బయలుదేరిన మేము ముందుగా గంధహతి వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. ఇది కనబడుతుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వరకు కూడా కంటిన్యూగా షెడ్ వేశారు, ఎండకి ఎక్స్పోజర్ అవ్వకుండా. మాకు ఇది విశాఖపట్నం నుంచి అరౌండ్ 195 kilometers వచ్చింది. మేము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 o'clock అలాగ అయ్యింది. ఎండ అయితే ఎక్కువగానే అనిపించింది మాకు. మీరు చూస్తున్నారు కదా, ఇది గంధహతి వాటర్ ఫాల్స్. పెద్ద యాక్సిల్లా ఉంది, దాని మీద నుంచి వాటర్ పడుతుంది. వాటర్ అయితే మేము వెళ్ళే టైంకి పెద్దగా ఏమీ లేదు. ఇది అది మాకు నిరుత్సాహపరిచింది కొద్దిగా. ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా మటుకు పిక్నిక్ స్పాట్ కింద బాగా డెవలప్ చేశారు. చిన్న పార్క్ అది కట్టారు, అలాగే పిల్లలకి యాక్టివిటీస్ కూడా పెట్టారు. సో ఫ్యామిలీస్ చాలా ఎక్కువ మంది వచ్చారు స్పెండ్ చేయడానికి. అక్కడ ఎంక్వైరీ చేస్తే చాలామంది చెప్పింది ఏంటంటే, వర్షాకాలంలోని చలికాలంలోని చాలా మంది ఇక్కడికి పిక్నిక్ స్పాట్ కింద చేసుకొని వస్తారన్నది వాళ్ళు చెప్తున్నారు. ఈ గంధహతి జలపాతం గురించి తెలుసుకోవాలంటే, ఇది ఒరిస్సాలోని గజపతి జిల్లాలోని మహేంద్ర తనయ నది మీద ఉంటుంది. దీని ఎత్తు 20 meters, అంటే రమారమి 66 feet హైట్ వస్తుంది. మ్యాక్సిమం జనాలందరూ, విజిటర్స్ అందరూ కూడా వింటర్లో చాలా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ నుంచి బయలుదేరిన మేము ఇదే గజపతి డిస్ట్రిక్ట్లో 27 kilometers టువర్డ్స్ చంద్రగిరి విలేజ్ కాసి ట్రావెల్ చేస్తే గుడుగుడు వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి మేము వెళ్ళాం. ఈ సైన్ బోర్డ్ కనబడిన దగ్గర నుంచి లెఫ్ట్కి ఒక 2 kilometers లోపలికి ట్రావెల్ చేస్తే మట్టి రోడ్ అంతా, అక్కడికి వెళ్తే ఈ గుడుగుడ వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఈ గుడుగుడ వాటర్ ఫాల్స్ అన్నది చాలా మటుకు ఇది కూడా పిక్నిక్ స్పాటే అక్కడ లోకలర్స్కి. బట్ ఈ వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి మనం చూడలేము, ఎందుకంటే మీద నుంచి అలా చూడడమే. కిందకి వెళ్ళడానికి వే అన్నది లేదు. మన టాప్ నుంచి అలా వ్యూ చూడడానికి వరకే ఉంది ఈ వాటర్ ఫాల్స్కి. కిందకైతే లేదు ఛాన్స్ వెళ్ళడానికి, ఎవరికీ లేదు. మేము గుడుగుడ వాటర్ ఫాల్స్ చూసుకుని అక్కడ నుంచి చీరంగ్ అనే విలేజ్కి ఒక 55 kilometers ట్రావెల్ చేసి వెళ్ళాము. అప్పటికి మాకు ఈవినింగ్ 4:35 ఆ రేంజ్ అవుతుంది మేము అక్కడికి వెళ్ళేసరికి, చీరంగ్ విలేజ్కి వెళ్ళేసరికి. ఇప్పుడు మీరు చూస్తుంది చంద్రగిరిలోని జీరంగ్ అనే విలేజ్. ఈ విలేజ్లో టిబెట్ కాలనీ ఒకటి ఉంది. దీనిలో ఫున్సోలింగ్ కాలనీ అని కూడా అంటారు. ఈ కాలనీలో మొత్తం అందరూ కూడా టిబెటియన్స్ ఉంటారు అన్నమాట. మొత్తం ఈ కాలనీ మొత్తం అంతా. ఈ టిబెట్ కాలనీ హిస్టరీ ఏమిటంటే, 1959లో టిబెట్ని చైనా ఆక్యుపై చేసినప్పుడు మత మరియు రాజకీయ అధిపతి అయినటువంటి 14వ దలైలామాతో సహా కలిపి నియర్లీ 89,000 మంది ఇండియా వచ్చి వివిధ ప్రాంతాల్లో ఆశ్రమం పొందారు. అందులో కొంతమంది ఈ దక్షిణ ఒడిస్సాలోని చంద్రగిరి లేదా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్న జీరంగ్ ప్లేస్లోకి వచ్చి ఇక్కడే వీళ్ళు సెటిల్ అయ్యారు. ఇక్కడ ఈ జిరంగాలో నివసించే టిబెట్ శరణార్థులు ఈ ప్రదేశాన్ని ఫున్షోలింగ్ అని పిలుస్తారు. అంటే దీన్ని టిబెట్లో ఏంటంటే దీని అర్థం ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెంటీ అని దాని అర్థం వస్తుందన్నమాట వాళ్ళకి. ఇక్కడ టిబెటియన్స్ అందరూ కలిసి
పద్మసంభవ మహావీర అనే పెద్ద మానస్ట్రీని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మొత్తం 10 acresలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మానస్ట్రీ హైట్ 70 feet ఉంటుంది. ఇది 5 floors కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 7వ శతాబ్దంలోని బౌద్ధ మతాన్ని టిబెట్లో వ్యాపింప చేసినటువంటి వారి ఆచార్య పద్మసంభవ పేరు మీద నిర్మించారు. ఇందులో మొత్తం 200 మంది బౌద్ధ సన్యాసులు ఉంటూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని టిబెట్ ఆధ్యాత్మిక కేంద్రం కింద వాడుకుంటారు. ఇక్కడ స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, హాస్టల్స్ అన్నీ కూడా ఈ ప్రదేశంలోనే మొత్తం బిల్డ్ చేశారు. ఈ మానస్ట్రీలో 23 feet హైట్లో బుద్ధుని విగ్రహం ఉంటుంది. అలాగే 17 feet హైట్లో బుద్ధ పద్మసంభవ విగ్రహం కూడా ఉంటుంది. ఈ మానస్ట్రీని 2003లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్ట్ చేయడం. 2008 కంప్లీట్ అయ్యింది. ఇది మేము వెళ్ళేటప్పటికి లోపల పూజా కార్యక్రమాలు అవుతున్నాయి. అందువల్ల లోపలికి వెళ్ళలేదు, కానీ మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది బుద్ధ శాంతి స్తూపాస్. ఇది జస్ట్ ఆ మానస్ట్రీకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జనరల్గా మానస్ట్రీస్ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి స్తూప అన్నది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. దీని మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు శాంతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరియు బౌద్ధ మతం యొక్క జ్ఞాపకార్థాన్ని దీన్ని వీళ్ళు నిర్మిస్తూ ఉంటారు ఈ బౌద్ధులు. అప్పటికే చీకటి అయిపోవడం వల్ల అక్కడ నుంచి మానస్ట్రీ నుంచి బయలుదేరి 4 kilometers దూరంలో ఉన్నటువంటి చంద్రగిరికి వెళ్ళి అక్కడ స్టార్లింగ్ ఫారెస్ట్ రిసార్ట్ అని ఒక రిసార్ట్ ఉంది. ఆ నైట్కి అక్కడ మేము స్టే చేసాం. ఇది డే టైంలో ఈ స్టార్లింగ్ ఫారెస్ట్ రిసార్ట్. ఇది 17 acresలో ఉంది. బాగానే ఉంది రిసార్ట్. ఓపెన్ గ్రౌండ్స్, యాక్టివిటీస్ చిల్డ్రన్స్ గురించి పర్లేదు బాగానే ఉంది. రిసార్ట్ అయితే బాగానే ఉంది. ఇది ఓపెన్ డైనింగ్ హాల్ రిసార్ట్లోని. ఇది పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఎక్కువ మెంబర్స్ వచ్చినట్లయితే 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చినట్లయితే బాగుంటుంది. ఆ పక్కన కనబడుతుంది సార్, అవే రూమ్స్. అన్నీ డీలక్స్, స్టాండర్డ్, సూట్స్ అన్నీ కూడా ఇందులోనే కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం రూమ్స్ అన్నీ కూడా కిందనే ఉన్నాయి. కొన్ని మీద ఉన్నాయి, కొన్ని కిందన ఉన్నాయి. సూట్స్ అన్ని మీదన పెట్టారు. డీలక్స్, స్టాండర్డ్ కిందన ఉన్నాయి. ఈ రిసార్ట్లో చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ పక్కన కనబడుతుంది చూసారా, అది రిసెప్షన్ సెంటర్. వాళ్ళ లోకలర్స్కి ఈ రిసార్ట్ బాగానే ఉపయోగపడుతుంది, ఒడిశా లోకలర్స్కి. మేము రెండో రోజు మార్నింగ్ ముందు రోజు మిగిలిపోయినటువంటి కొన్ని మానిస్టర్స్ చూసాము. అందులో ఇదొక మానిస్టర్ ఆ టిబెట్ కాలనీలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అందరూ కూడా బౌద్ధ సన్యాసులు ఉంటారు. అంటే ఇక్కడ ఓన్లీ లేడీసే మొత్తం అందరూ కూడా ఈ మానిస్టర్లో ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల అప్పుడు టెంపుల్ ఓపెన్ చేయలేదు, అందువల్ల మేము దర్శనం చేసుకోలేకపోయాం. ఓన్లీ అలా అవుట్ సైడ్ నుంచి చూసి వచ్చాం. ఇక్కడ టిబెటన్స్ ఈ మానిస్టరీ దగ్గరలో 2 kilometers దూరంలో కొండ మీద ఒక శాంతి స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేశారు. అవి కూడా చూసి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తుంది న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్న కొత్త మానిస్టరీ ఒకటి. ఒకవేళ ఇది పూర్తిగా కంప్లీట్ అయినట్లయితే మంచి అట్రాక్షన్ అవుతుంది ఆ ఏరియాకి. అక్కడ నుంచి మేము 5 kilometers దూరంలో ఉన్నటువంటి కసాడా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే కసాడా వాటర్ ఫాల్స్. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ కూడా ఈ బుద్ధ మానిస్టరీకి 4 kilometers దూరంలో ఉండడం వల్ల ఇది మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ లోకలర్స్కి ఇది మంచి అట్రాక్షన్స్ అన్నమాట. లోకల్ పీపుల్ అందరూ కూడా పిక్నిక్ స్పాట్ కింద వాడుతుంటారు ఈ ప్లేస్. అక్కడ నుంచి బయలుదేరి మేము 35 kilometers దూరంలో ఉన్న తప్తపని హాట్ వాటర్ స్ప్రింగ్స్ దగ్గరికి వచ్చాము. ఈ కనబడుతుంది హాట్ వాటర్ స్ప్రింగ్స్. ఒక చిన్న టెంపుల్ కట్టారు ఆ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఆనుకొని. ఇది న్యాచురల్గా ఫార్మ్ అయ్యింది. తప్తపని అంటే తప్త అంటే హాట్, పానీ అంటే నీరు.
ఇక్కడ వేడి నీరు న్యాచురల్గా ఫార్మ్ అయింది కాబట్టి దీన్ని తప్తపని అని పిలుస్తుంటారు ఇక్కడ లోకలర్స్. అయితే ఈ వేడి నీటిలో న్యాచురల్గా ఫార్మ్ అవడం వల్ల ఇందులో కానీ స్నానం చేసినట్లయితే మంచి ఔషధ గుణాలు ఉంటాయని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక్కడ దీనికి అటాచ్ చేస్తూ 2 హాట్ వాటర్ బాత్స్ అరేంజ్ చేశారు. టూరిస్టులు ఎవరైనా వచ్చి ఈ హాట్ వాటర్లో బాత్ చేయొచ్చు అన్నమాట, స్నానం చేయొచ్చు. ఇందులో ఈ తప్తపని హాట్ వాటర్ స్ప్రింగ్స్ సరౌండింగ్స్లో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అన్ని రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఒక రిసార్ట్ షూట్ చేసాము. ఈ రిసార్ట్లోనే మేము లంచ్ కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయి రిసార్ట్స్ అయితే, చాలా చాలా చక్కగా ఉన్నాయి అన్ని రిసార్ట్స్ కూడా. రిసార్ట్లో లంచ్ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోదాహడ రిజర్వాయర్ డ్యామ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అలా అయింది. ఈ గోదాహడ డ్యామ్ ఒడిస్సాలోని గంజాం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ బిల్ట్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ ఒడిస్సాలో అన్నమాట. ఇట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978. మెయిన్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్నిక్ స్పాట్ కింద ఒరిస్సా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఈ గోదాహడ డ్యామ్ అనేది బరంపూర్కి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బరంపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పిక్నిక్ స్పాట్ కింద, టూరిస్ట్ ప్లేస్ కింద ఇక్కడ వస్తూ ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు మీరు చూస్తుంది డ్యామ్ వ్యూ పాయింట్. ఈ డ్యామ్కి డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఒక పార్క్ కట్టారు. పార్క్ అయితే చాలా బాగుంది. పిక్నిక్ స్పాట్ కింద చాలా బాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ అయితే. ఆ డ్యామ్ చూసుకుని అక్కడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిలకా లేక్ సౌత్ పాయింట్లో ఉన్నట్టయితే రంబా పాయింట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ మాకు 8:30 అలా అయింది. ఇది మీరు చూస్తుంది ఒరిస్సా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి తరఫున గెస్ట్ హౌస్లు. ఇది చిలకా లేక్ దగ్గర ఉన్న రంబా అనే ఒక పాయింట్ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్. నైట్ ఈ గెస్ట్ హౌస్లో మేము స్టే చేసాం. ఇది ఓటీడీసీ గెస్ట్ హౌస్. మేము ఏదైతే స్టే చేసామో అక్కడ నుంచి ఈ చిలకా లేక్ బోట్ షికార్కి వెళ్ళే వే ఇదంతా. ఈ వే ద్వారా వెళ్తే ఎండ్ పాయింట్లో బోట్ షికార్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బోట్ షికార్ స్టార్ట్ చేయొచ్చు. ఈ చిలకా లేక్ అనేది చాలా పెద్ద లేకు. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ల్యాండ్ అయింది అయితే రంబా అనే ప్లేస్లో ల్యాండ్ అయ్యాం కాబట్టి అక్కడికే దగ్గరలో ఉన్న అవైలబుల్ పాయింట్స్ బోటింగ్ ద్వారా మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఈ చిలకా లేక్లో బోటింగ్ ఓన్లీ ఓటీడీసీ వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఎవరు లేరు. పర్ హెడ్ 350 రూపీస్ తీసుకుంటారు. 1.5 hour 2 hours జర్నీ ఉంటుంది బోట్ మీద. వీళ్ళు 3 పాయింట్స్ కవర్ చేస్తారు. అవేంటంటే అంటే ఘంటశిలా హిల్, బ్రేక్ఫాస్ట్ ఐలాండ్, బర్డ్స్ ఐలాండ్. ఈ 3 పాయింట్లు వాళ్ళు మనకు చూపించి తీసుకొస్తారు ఈ 2 hours. ఈ కనబడుతుంది కదా, ఇది ఫిష్ నెట్. ఈ చిలకా లేక్లో ఫిష్ పట్టుకోవడానికి ఈ నెట్ అరేంజ్ చేసామన్నమాట. ట్రాప్ చేసి ఇందులో పట్టుకుంటారు ఫిష్ని. రంబా బే నుంచి 30 minutes బోట్లో ట్రావెల్ చేసిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ తీసుకొచ్చారు. వన్స్ అపాన్ టైం ఇది కింగ్ ఆఫ్ గంజాం. ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ ప్లేస్ని వాడేవారు, ఈ ఐలాండ్ని. అందుకే ఈ ఐలాండ్కి బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ అని పేరు వచ్చిందట. అక్కడ నుంచి 10 minutes ట్రావెల్ చేసిన తర్వాత బర్డ్స్ ఐలాండ్ తీసుకొచ్చారు. ఈ మైగ్రేటరీ సీజన్లోని నెంబర్ ఆఫ్ బర్డ్స్ వివిధ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాయట, ఇక్కడ స్టే చేస్తాయి. ఈ ఐలాండ్లోనే డైనోసార్ పార్క్ అని ఒక చిన్న పార్క్ కట్టారు. ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఎవరిని అలౌ చేయట్లేదు ఆ ఐలాండ్లోకి. అక్కడ నుంచి ఘంటశిలా ఐలాండ్ అని ఒక ఐలాండ్ తీసుకొచ్చారు. అక్కడ చిన్న
శివలింగం ఉందంతే, ఇంకా అక్కడ అంతగానే ఏమీ లేదు అక్కడ. బోట్ షికారు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా చిలకా నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం 4 అవర్స్లో వచ్చాము. హైవే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఈ విధంగా మా 2 nights 3 day ఒరిస్సా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.